మీ అందరికి తెలిసిందే, మనందరం కూడా పుష్ప రూల్ అదే పుష్ప 2 గురించి చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా క్యూరియస్ గా వెయిట్ చేసాం వచ్చేంత వరకు. 8 పోస్ట్ పాయింట్ అన్నప్పుడు బాధపడ్డాం. తర్వాత 5 నుంచి డిసెంబర్ 6 నుంచి 5కి ప్రిపోన్ అయినప్పుడు ఆనందపడ్డాం. ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉంది అంటే ఇప్పుడు వస్తున్న నెంబర్స్ అవన్నీ చూసి అందరూ సినిమాస్ లెక్కేస్తున్నారు, కానీ ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది. కాకపోతే నేను కొంచెం లైట్ గా కొన్ని క్యారెక్టర్స్ కి ఆ స్టోరీ పరంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అది ఎందుకు డిసప్పాయింట్ అయ్యి? ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే పార్ట్ 1 లో చూసిన స్టోరీ లైన్ చాలా బాగుంది. కూలోడ్ నుంచి సిండికేట్ స్టోరీ లైన్ ఏంటి? కూలోడ్ నుంచి సిండికేట్ మెంబర్ ఎలా అయ్యాడు అన్న దాని మీద చూపించారు. ఇందులో సిండికేట్ మెంబర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, తన సిండికేట్ మెంబర్ కింద ఉన్న తర్వాత ఏం చేయబోతున్నాడు అన్న దాని మీద చూపిస్తారు అనుకున్నాను, కానీ అంత పెద్ద గొప్ప స్టోరీ లేనికి ఏమనిపించలేదు. చాలా చేంజెస్ చేశారనిపించింది నాకు స్టోరీ మీద. నీకు అలాగే అనిపించిందా చేంజెస్ చేశారని? నాకు చేంజెస్ అనేది గమనించలేదు, కానీ ఓవరాల్ గా నాకైతే నచ్చింది. మరి ఓవరాల్ ఒక ఎక్స్పీరియన్స్ గా మాట్లాడుకుంటే సినిమా అయితే నచ్చింది. అంటే మనం మధ్యలో శ్రీవల్లి మీద మనం కొన్ని కాంట్రవర్సీలు అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో చూసాం కదా, శ్రీవల్లి చనిపోతుంది సినిమాలో ఏంటంటే అదే ఓవర్ గా ఇదేంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే మనకి అంత దెబ్బతింది. కాదు, మనం ఇన్స్టాగ్రామ్ వాటిలో అప్పుడు చేశారు కదా, పెట్టేవాడు సుకుమార్ కాదు కదరా. సుకుమార్ కాదు, కానీ లీక్స్ జరిగినాయి కదా. లీక్స్ లో 100 లీక్స్ జరుగుతాయి, ఎన్ని నిజాలు అవుతాయి ఏంటి? లీక్ లో ఫోటో లీక్ అయింది కదా, శ్రీవల్లి చనిపోతుంది అన్నట్టుగా. కానీ ఇందులో వేరేగా ఉంది కదా. ఫోటో లీక్ ఏంటంటే తీసినోడు సుకుమార్ కాదు, ఆ పోస్ట్ చేసినోడు అల్లు అర్జున్ కాదు కదా మనం నమ్మేయడానికి. అయినా సరే నమ్మేమంటే గొర్రెలు అల్లు కదా మనం. అంటే సెట్ లో ఉన్న వాళ్ళు ఫోటో తీసి పంపుతారు కదా, లీక్స్ అంటేనే సెట్ లో జరిగి. నీకెలా తెలుస్తుంది అది? నీకెలా తెలుస్తుంది అంటే ఏంటి? మామూలు అడుగుతున్నాను, సెట్ లో ఉన్న వాళ్ళే పంపారన్నంత గ్యారెంటీ తెలుస్తుంది. ఎందుకంటే సర్కార్ వారి పాట సాంగ్ షూట్ చేసినప్పుడు సాంగ్ లో చిన్న లీక్ ని రేపు సాంగ్ వస్తుంది అన్నప్పుడు ఈ రోజు లీక్ చేశారు. అందులో తమను ఎవరు మీ ఫ్రెండ్ ఏంటి ఎడిటింగ్ చేసి వాళ్ళు ఎవరికైతే ఎడిటర్స్ ఉన్నారు, ఎడిటర్ లీక్ చేశాడు. ఎడిటర్ మీ ఫ్రెండ్ ఏంటి వాళ్ళే చెప్పారు కదా, ఎడిటర్ లీక్ చేశారండి, వాళ్ళ మీద కఠినంగా మేము శిక్ష చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పుకున్నారు, అప్పుడు నమ్మచ్చు. కానీ ఏదో ట్రోల్స్ బట్టో వాళ్ళు ఏదో లీక్స్ బట్టో నమ్మేసి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల మన తప్పు. లీక్స్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, కానీ నాకు దాని తర్వాత కూడా ఆ ట్రైలర్ లో పెట్టిన అంటే అందులో బన్వర్ సింగ్ షెకావత్ ని చూపించారు కదా ట్రైలర్ లో, ఆ సీనే ఎంట్రీ సీన్ ఉంటదేమో అనుకున్నట్టుగా అనుకున్నాను. లేదు కదా, నువ్వు ఈ సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు. ఆ నోటు పట్టుకుని చూసి సీన్ చాలా బాగుంటది అనుకున్నాము. అవును, అనుకోవడం వరకు ఓకే, కానీ వాళ్ళు పెట్టాలి కదా, పెట్టలేదు. మరి చాలా ఒక 4 షాట్ల వరకు లేవు ఆ నోట్ షాట్ గానీ. ఆ తర్వాత జపనీస్ ఎన్విరాన్మెంట్ లో అల్లు అర్జున్ చూపించే సీన్ గానీ వాళ్ళు పెట్టిన సీన్ ఏదైనా ఉందండి. ఆఖరికి వాళ్ళ అంగరి నుంచి ఎలా పట్టుకుని పైకి వచ్చి ఆ సీన్ లేదు, అది ఎక్కడ ఉంటుందో తెలీదు. ఆ సీన్ కి ట్రైలర్ లో చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉండదు, అది పార్ట్ 3 లో ఎంట్రీ మనది. నీటిలో పడిపోయాడు కదా, పడిపోయింది మనకి. పడిపోగానే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందన్న చూపించారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఏం జరుగుతుంది? పుష్ప ఇప్పుడు నీటిలో వచ్చి లంగరేజ్ అలా పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత అలా అందులో మళ్ళీ కొట్టాడు, కొట్టాడు, డబ్బులు పట్టి వెళ్ళిపోతాడు. ఇదే ఉంటారు హీరో విలన్లు ఎంత గొప్ప వాళ్ళైనా ఆఖరి హీరో చేతిలో కాదు. విలన్ ఎలకాల 100 మంది కాకపోతే 200 కాకపోతే 300 మంది యానిమల్ 300 మంది హీరో కొట్టినాడు. అడగలేదంటే అది లాజికల్ గా అది బాగుంది కొంచెం చూడడానికి. మళ్ళీ కొట్టడం గంటతో కాదు, మళ్ళీ విలన్ అయితే మరి మగధీర సినిమాలో 100 మందిని నరికేసి ఫైట్ ఉంటది. మరి దాన్ని ఎవరు అంటే యోధులు కదా వాళ్ళు, వీర యోధులు. ఇందులో కామన్ హీరో, కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ నీకు వాళ్ళకి కాదు, సినిమా వాళ్ళకి కాదు. సినిమాలో నాకు నువ్వు ఆగిలిన సీన్ అంటే యానిమల్ లో ఆ 300 మంది కొట్టినాడు బాగానే ఉంది ఫైట్ సీన్. కానీ వాళ్ళకి ఎందుకు అంత సిల్వర్ టైప్ మెరిసిపోయి హెల్మెట్ లాంటి ఇచ్చారు? నీకు ఒక పేపర్ పెన్ ఎత్తారు, నువ్వు రాసేవచ్చు కదా. నేను వాళ్ళకి హెల్మెట్లు ఏమి పెట్టారు? పేపర్ పెన్ ఎత్తారు, నువ్వు రాసేవచ్చు కదా ఏదైనా సీన్ సరదాగా. కాదు, నాకు ఒకటి ఇది అనిపించింది, అంటే పేపర్ పెన్ అని కాదు, వాళ్ళు కొడుతున్నాడు ఒకరికి కూడా హెల్మెట్ లాగలేదు, హెల్మెట్ అలాగే ఉంది, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఫెవిస్టిక్ వేసుకున్నారండి.
అంటే ఫెవిస్టిక్ చాలా గట్టిగా అంటుకుంటుందని చూపించారు. కానీ నిజంగా అంతా కానీ పుష్పాలు అలా చూపించలేదు చూసా. అంటే వన్ మ్యాన్ షో టైప్ లో కొన్ని సీన్స్, అంటే అన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ కొంచెం వన్ మ్యాన్ గా. అది చూపించిన దాని వరకు ఒక విషయం రైట్, డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నది రైట్ ఇప్పుడున్న ప్రపంచం. అది నిజం ఆ పాయింట్. ఎందుకంటే సిండికేట్ మెంబర్ అసలు కూల్ మెంబర్ అనే కాదు, ఇప్పుడు మన దగ్గర నిజంగా తెలివితేటలు ఉన్నాడు, సిండికేట్ మెంబర్ అయిపోయాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలిగి స్థామత ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే తెలివి ఉంటే ఏదైనా చేయొచ్చు. తెలివి ఉంది ప్లస్ ఎంటర్టైన్మెంట్ బలం ఉంది. నేను డబ్బులు ఖర్చు పెట్టినా నిలబడగలను, ఎవరికన్నా సమాధానం చెప్పగలను అన్న రేంజ్ లో ఆడు ఎంత రిస్క్ ఉన్నా ఇటుపక్క వెళ్తే 2,000-3,500 అంటే మనకి అంత సరిగ్గా గుర్తులేదు. పార్ట్ 1 లో ఇటుపక్క వెళ్తే నువ్వు మంచి దారిని వెళ్తావు, అదైతే చెడు దారిని నేను పట్టుకుంటే జైలు వేస్తారని చెప్పిన వాళ్ళు అన్నా కూడా నేను అదే రిస్క్ అని మనవాడు అక్కడికి వెళ్ళి పుష్ప సిండికేట్ మెంబర్ అయ్యాడు. సిండికేట్ మెంబర్ అవ్వడం వరకు ఓకే, కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ జాతర కొన్ని షార్ట్స్ బాగున్నాయి కదా, కొన్ని షార్ట్స్ బాగున్నాయి. మా మాటలు పక్కన మాటనే నువ్వే మాట్లాడేస్తావు. చెప్పు మామూలుగా చెప్పు. కంగారు ఎక్కువ ఏమో సీన్స్ వాళ్ళే చెప్తాను. అంటే కొంచెం వచ్చెక్కువ అంటే దీనివల్ల కొంచెం నీకు సినిమా నచ్చదేమో అనుకుంటున్నా. కాదు చెప్పు. ఏం లేదు, అదే ఆ జాతర సీక్వెన్స్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ సహజంగా ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మనం అంత ఇంప్రెస్ చేయట్లేదు, కానీ ఈ సినిమాలో మంచిగా మంచిగా ఇంప్రెస్ చేసింది. ఇది చాలా బాగుంది. కొంచెం నాకు నిజంగా ఎక్కడన్నా మ్యూజిక్ గట్టిగా బాగుందంటే స్టేషన్ లోకి ఆ నోట్లో సిగరెట్ లాంటిది ఏదో పెట్టుకుని వస్తున్నట్టే ఒక మ్యూజిక్ వచ్చింది సార్, అక్కడ మాత్రం నిజంగా జుప్పని కొట్టాడు. కంబ్యాక్ ఇచ్చే రేంజ్ ఉంది. ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఈ ఆనంద్ సినిమాస్ కాకినాడలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మన వాళ్ళు ఇంకా అది డాల్బీ 7.1 అది ఇది అని చెప్పేసి కింద మీద పడిపోయి మన వాడు టికెట్ తీసి వెళ్ళిన తర్వాత వాళ్ళు సౌండ్ పెట్టలేదు. నాకు సహజంగా సినిమాలో సౌండ్ పెట్టకపోతే నచ్చదు, నాకు ఎందుకో సౌండ్ ఉంటేనే ఆ ఊపు వస్తుంది. తర్వాత సచివారిలో చూసాడు మాత్రం మంచిగా అనిపించింది సినిమా నిజంగా. అంటే థియేటర్ టాపిక్ పక్కన పెడితే నాకు ఎందుకో ఆ జాతర ఎపిసోడ్ గానీ ఆ తర్వాత ఈ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా, జాతరలో ఫైట్ సీక్వెన్స్ కొంచెం బాగా, అంటే మరి ఏదో పెట్టాలని పెట్టకుండా బాగా పెట్టారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే కాలుతో ఇలా చీరకం తీసి ఇలా పట్టుకుని బ్యాక్గ్రౌండ్ చాలా మ్యూజిక్ నిజంగా చాలా బాగా వచ్చింది. చాలా బాగా. అక్కడ జాతరలో అమ్మవారి సాంగ్ కూడా బాగా పెట్టారు, బాగా ప్లేస్ చేశారు. నిజంగా సుకుమార్ ఒక సాంగ్ ని సినిమాలోకి అది సస్పెన్స్ గురించి చేస్తాడు. నాకు ఏది బాగా నచ్చిందంటే ఒక స్టార్ ని సారీ గెటప్ లో అంతసేపు కన్విన్సింగ్ గా చూపించడం అనేది కూడా టాస్కే. నిజం. అంటే జనాలు ఏంటంటే గంగోత్రి సినిమాలో చీర కడితే ట్రోల్ చేశారు, ఇప్పుడు అదే చీర కట్టుకుని ఈ ఫైట్ సీక్వెన్స్ లో అన్ని చేస్తుంటే విజిల్ వేస్తున్నారు, విజిల్ కేకలు షేక్ అయిపోతుంది మొత్తం. అంటే ఆ సీక్వెన్స్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది మెజారిటీ జనాలు అప్పుడు నవ్వుకున్నారు, ఇప్పుడు వీళ్ళేస్తున్నారు. అదొక అచీవ్మెంట్ నచ్చింది అల్లు అర్జున్. ఎందుకంటే ఒక యాక్టర్ అల్లు అర్జున్ చెప్పినట్టు ఒక యాక్టర్ కొంతవరకే డిగ్రేడ్ కొంతవరకే చేయగలడు ఒక యాక్టింగ్ ని. కట్ అవుతాయి. ఒక మనం ఏమనుకుంటున్నాం అంటే అల్లు అర్జున్ చెప్పినట్టుగా యాక్టర్స్ అందరూ కొంతవరకే డిగ్రేడ్, అంత కిందకెళ్ళి ఇంకా డౌన్ గ్రేడ్ అయిపోయి యాక్టింగ్ బాగా చేద్దాం, అందులోకి ఇన్వాల్వ్ అవుదాం అని కొంతమంది యాక్టర్లే చేస్తారు. అందులోని మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి అల్లు అర్జున్, దాని తర్వాత మన రామ్ చరణ్. ఎందుకంటే రామ్ చరణ్ చెవిటోడి కింద గెటప్ చేసినప్పుడు అది బాగా డిగ్రేడ్ క్యారెక్టర్. బెస్ట్ వర్క్ అంటే మాత్రం రంగస్థలమే. మళ్ళీ ఏమనుకున్నా నాకు అనవసరం, కానీ ఆ వరకు పర్సనల్ గా రంగస్థలం సినిమా బయటకు వచ్చినప్పుడు కంప్లీట్ సినిమా చూసాం. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్, స్క్రిప్ట్ అన్ని బాగుంటాయి, డైలాగ్స్, ట్విస్ట్ రివీలింగ్. కానీ నాకు ఇది కూడా నచ్చుద్ది, టోప్ సినిమా అది. కానీ హాలీవుడ్ సినిమాల్లోని మనకు ఒక డార్క్నెస్ ఉంటుంది చూసావా, ఒక డార్క్ టైప్ ఆఫ్, అంటే హీరోలు ఎంట్రీ చేస్తున్నప్పుడు హీరోలు కొన్ని అంటే స్పై మూమెంట్స్ టైప్ లో తీసినప్పుడు డార్క్ లో చూపిస్తూ ఉంటారు చూసావా. అంటే బ్లాక్ అండ్ వైట్ కాదు, కొంచెం డార్క్ టైప్ లో ఆ ఏరియాని చూపిస్తారు. ఆ టైప్ లో నాకు నేను ఒక్కనే కొన్ని సీన్స్ చూసినప్పుడు, అవి లండన్ లో తీసినప్పుడు ఆ డార్క్ మూమెంట్ చూసినప్పుడు మనకు హాలీవుడ్ రేంజ్ నాకు అనిపించింది. అంటే ఆ విజువలైజేషన్స్, ఆ సీన్స్ బాగుంది సినిమా. కాకపోతే మనందరం బ్లండర్ మిస్టేక్ చేసి హాలీవుడ్ రేంజ్ మూవీ అంటే ఇప్పుడు మన మూవీని హాలీవుడ్ పరిచయం చేయాలి. చాలా మంది ఏంటంటే హాలీవుడ్ రేంజ్ మూవీ అంటే అప్పుడు హాలీవుడ్ మూవీస్ నే డైరెక్ట్ రీమేక్ చేయొచ్చు కదా. అలా కాదు, బోల్డ్ అని సినిమాలు ఉన్నాయి. జోకర్ ఉంది, బ్యాట్ మ్యాన్ ఉంది, సూపర్ మ్యాన్ ఉంది.
అలాంటి సినిమాలనే రీమేక్ చేస్తే పోద్ది, హాలీవుడ్ రేంజ్ మూవీ అయిపోద్ది కదా. నేను అనేది ఏంటంటే హాలీవుడ్ రేంజ్ లో కలర్ రేడింగ్ చేస్తున్నారు కదా, ఆ డార్క్నెస్. తప్పట్లే చెప్తున్నాను, డార్క్నెస్ అదే చెప్తున్నాను. కంపారిజన్ అనేది ఎప్పుడు హాలీవుడ్ రేంజ్ మూవీ, హాలీవుడ్ రేంజ్ కలర్స్ ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్ ఏంటి, హాలీవుడ్ రేంజ్ కాదు, మన రేంజ్ ఏంటో వరల్డ్ పరిచయం చేయాలి అన్నది థీమ్ గా పెట్టుకోవాలి తప్ప హాలీవుడ్ రేంజ్ అది కాదు. అన్ని సినిమాలు ఒకటే, మనం ఏదో ఇలా ఈ సినిమా ఆ సినిమాని కంపేర్ చేసుకుని ఇది బాగుంది అది బాగుంది అంటారు. మన ఏదో కాంట్రవర్సీ లో మాట్లాడుతున్నారు, సినిమాలు ఈ సినిమా ఆ సినిమా కప్పుతుంది. ఆ బొక్క మాట. వీళ్ళందరూ ఎప్పుడు ఒక సినిమాను ఇంకో సినిమాతో పోల్చకూడదని నా అభిప్రాయం. మనం బాల్సలేదు అది కాదు, పుష్ప నుంచి రంగస్థలంకి వెళ్ళాం కదా, ఫ్లోలో వెళ్ళి ఉంటారు. నేను అనేది దగ్గర క్యారెక్టర్ గురించి మాట్లాడాం కానీ సినిమా ఇప్పుడు ఈ జానర్ సినిమాని ఈ జానర్ తో పోల్చకూడదు కదా అంటున్నాను. అది ఓకే, ఇట్స్ ఓకే, పోల్చకూడదు అన్నది ఏం ఉండదు కానీ ప్రతి ఒక్కళ్ళు పోల్చే మాట్లాడతారు. పోలిస్తేనే కదా ఇప్పుడు పాయింట్ అవుట్ చేయడానికి ఏదైనా అంటే కంపారిజన్. ఇప్పుడు నువ్వు బాగా చేస్తున్నావు, నేను చేయకపోతే ఏమంటారు, ఆడు బాగా చేస్తున్నారు నీతోటోడే కదా, నువ్వెందుకు చేయట్లేదని కంపారిజన్ చేస్తాడు. అప్పుడు నువ్వేమంటావు, నాకు ఆడుకున్నంత ప్యాషన్, ఆడుకున్నంత శ్రద్ధ లేదు కదా, అడుగు దొబ్బుతుంటా నేను కాదు. ఆడికి ఎంత ఉందా కాదు, ఆడికి ఉన్నంతలో ఆడు చేస్తున్నాను, నాకు ఉన్నంతలో నేను చేస్తున్నాను అంటాను కానీ నేను ఎప్పుడు కంపారిజన్ ఆడికి చేయడానికి పుష్ చేస్తానని మాత్రం అను. ఆడికి ఉన్నది ఆడికి, నాకున్న నాకు, ఆడికన్నా పుష్ చేస్తాను ఎందుకన్నా. ఎవరికి ఉన్నది వాళ్ళకే కాబట్టి మనం పైకి వెళ్ళకపోవడానికి, సంకర ఆగిపోవడానికి మనం ఒకటి కంపేర్ చేసుకుని వెళ్ళకూడదు, మనం ఉన్నట్లో మనం చెయ్యాలి కదా. చెయ్యాలి, కంపేర్ చెయ్యాలి, ఆడికంటే బాగా ఎదగాలని కసి పెంచుకోవాలి. కంపేర్ చేయకపోతే ఎలా వెళ్తుంది? కంపారిజన్ అన్నది లేకపోతే ఎదుగుదల కూడా ఉండదు. కంపారిజన్ ఉండాలి, ఎదగాలి. కంపారిజన్ లేకుండా ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని దాటాలి అనే ఉద్దేశంతోనే కదా వీళ్ళందరూ 5 లాంగ్వేజ్ల్లో సినిమాలు మొదలు పెట్టింది. అంతే, ఎవరిని కంపేర్ చేయకుండా ఉంటే మరి వాళ్ళు తెలుగు రీజియన్ లోనే తీద్దరు సినిమాలు. అది కంపారిజన్, అది లాంగ్వేజ్ లో అంటే అందరూ చూడాలని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కంపారిజన్ అన్నది లేకపోతే ఎదుగుదల కూడా ఉండదు. కాకపోతే మనం అది కొంచెం తగ్గించుకోవాలి. అందరూ క్రిటిక్స్ అందరూ అదే మాట్లాడతారు, ఈ సినిమాతో పోల్చి ఆ సినిమాతో పోల్చాను. క్రిటిక్స్ చాలా మంది క్రిటిక్స్ రివ్యూస్ చూసి వెళ్తారు, తెలుసు కదా నీకు. నేనైతే అవను, నేను క్రిటిక్స్ కాదు కదా, అవన్నీ నమ్మను. నాకు ట్రైలర్ నచ్చితే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హానెస్ట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అంటే మనం నేనైతే క్రిటిక్స్ మాటలు అవన్నీ వెళ్ళను. ఒకవేళ రివ్యూవర్స్ అయినా సరే ఎవరు ఎంత బాగా రివ్యూ చెప్తున్నా నేను సినిమా చూసి వచ్చాక రివ్యూ చూస్తానేమో కానీ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళిన రోజులు ఎప్పుడు లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు అయితే అసలు వెళ్ళను కూడా. అంటే ఇప్పుడు రివ్యూ గానీ క్రిటిక్స్ గానీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తారు కానీ వాళ్ళు సుకుమార్ కాదు కదా. అంతే, సుకుమార్ చెప్తే మనం వెళ్ళక్కర్లేదు. ఈ సినిమా ఇప్పుడు వెళ్ళక్కర్లేదు అమ్మా, ఈ సినిమాకి మీకు డబ్బులు ఉంటే వెళ్ళండి, లేకపోతే మానేయండి, అంత గొప్ప సినిమా కాదని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు అప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు అలా చెప్పినా కూడా మన వాళ్ళు వింటారేంటి? సుకుమార్ చెప్పినా కూడా లెక్క లేకుండా వెళ్ళిపోయి సినిమాలు చేస్తారు. వాళ్ళు చూస్తారు చూడరు, అదంతా వేరే పాయింట్. చెప్తున్నాను ఇప్పుడు క్రిటిక్స్ అంటే ఏమో వాళ్ళు ఒకవేళ వాళ్ళు అందరూ ఎక్స్పెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంతే. కానీ నీ ఒపీనియన్ మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళు చెప్పరు కదా. అంటే నేను ఒపీనియన్ కి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు. రివ్యూస్ అన్న ఎప్పుడు కూడా మన ఒపీనియన్ కి తగ్గట్టుగా చెప్పరు అసలు. మరి అలాంటి వాళ్ళు దృష్టిలో తీసుకోక్కర్లేదు. కానీ ఇందులో నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ మాత్రం జాతర ఎపిసోడ్ నన్ను చాలా బాగా సాటిస్ఫై చేసింది. జాతర బాగుంది, అందులో బాగుంది. తర్వాత శ్రీవల్లికి కూడా మంచి స్కోప్ ఇచ్చారు సినిమా. నాకు ఈ ఒక సీన్ డౌట్ వచ్చింది, చెప్పు. ఆ రప్ప రప్ప అన్న డైలాగ్ ఎక్కడ చెప్పాడు జాతరలోనే? నా డైలాగ్ అది సినిమా చూడలేదు, నువ్వు పైరసీ చూసాడు. వాడు బొక్కలు వేసండి అర్జెంట్గా తీసుకెళ్ళి, రేపు ఎప్పుడో రెండే పోలీస్ స్టేషన్ లో ఎక్కడ దగ్గరలో ఉంటున్నా. అది కాదు, ఆ సీన్ ఎక్కడ వచ్చిందని కొంచెం డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ సినిమా చూస్తాను, టికెట్ తిన బయటకి అర్జెంట్ గా టికెట్ దిగి బయటికి, టికెట్ ఉంది చూపించే మళ్ళీ. అదే దాని పేరేంటి, క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చింది కదా. క్లైమాక్స్ ఎపిసోడ్ లో మిమ్మల్ని అందరినీ రప్ప రప్ప నరుకుతాంటారు అని చెప్తారు కదా. చెప్తాడు. అంటే మీరు కానీ అమ్మాయిని ఎడవలేదంటే ఒక్కొక్కరిని రప్ప రప్ప నరుకుతానంటప్పటికి నాన్ని చూసినట్లేదురా మనకి చీర కట్టండి మళ్ళీ అది ఇది అంటే నిజంగా. కానీ తర్వాత అమ్మాయిని అబ్యూస్ చేస్తుంటారు కదా, ఎరా రప్ప రప్ప నరుకుతాను నరకట్లేదా అది ఇదే. ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం కొంతసేపు జాంబీ ఫైట్ లో తీసారు మన వాళ్ళు. అదే స్పాయిలర్ చెప్పాను. సినిమా లాంచ్ అయిపోయింది అందరికి, అదే పర్లేదులే. సినిమా కొంచెం లైట్ గా స్పాయిలర్ ఏం కాదులే కానీ యూట్యూబ్ లో సీన్లు పెట్టేస్తుందా లేదు, నేను చిన్న ముక్క చెప్తా స్పాయిలర్ అయిపోయి. నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలా వీడియో పెట్టాను, నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్లేదులే.
సారీ నువ్వు డైరెక్టర్ నువ్వు ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కాదు, నీ అట్లకి డైరెక్టర్, నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. సారీ సుకుమార్ అనే కాపర్ ఏదో ఫ్లో లో వచ్చింది. సారీ సార్, మేము కూడా కొంచెం నేను అడిగినాను. పెద్ద అర్థం పర్లేదు కానీ లేదు సార్, అంటే మేము కోఆపరేట్ చేయండి మీరు ఆ సీన్ కొంచెం. కాకపోతే ఇంకా ఓకే 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 కానీ ఆ రప్ప రప్ప అని డైలాగ్ మాత్రం అక్కడ వచ్చింది బాగుంది. కానీ నాకు అర్థమవుతుంది లంకర నుంచి ఎప్పుడు వస్తాడంటో. పార్ట్ 3 లో వస్తాడు. ఇది 3 పుష్ప 3 ర్యాంపేజ్ లంగర్ సీన్. ఆ తర్వాత స్టార్టింగ్ లో వేరియస్ పుష్ప అన్నది కూడా చూపిస్తారు. బాంబు పేలిపోయాక అక్కడ ఎవరు కనపడరు. పుష్ప చచ్చిపోయాడని మన అది వాళ్ళందరూ కాదు, నీటిలో పడిపోయాడు కదా. పుష్ప చచ్చిపోయాడని మన వాళ్ళందరూ వెర్రవేయుతున్నప్పుడు కాప్ అందరూ కంగారు పడకండి నేనున్నాను ఐఎమ్ హియర్ అని చెప్పి వస్తాడు. అది కాదు, వేరియస్ పుష్పాలో జింక ఒక అడుగు వెనక్కేస్తుందంటే పులి వచ్చిందని అర్థం, పులే ఒక అడుగు వెనక్కేస్తుందంటే పుష్ప వచ్చాడని ఒక డైలాగ్ చెప్తారు కదా. పులుల్ని మచ్చిక చేసుకుంటాడు గ్యాప్ లో. పుష్ప 3 వచ్చే లోపల పులుల్ని మచ్చిక చేసుకుంటాడు పుష్పరాజు. ఎక్కడ అడవిలో ఉంటా ఎన్ని పుల్లులు 100 పుల్లలు ఉంటాయి చెప్పలేం మనం. అడవిలో ఉన్న పుల్లన్నీ మచ్చిక చేసుకోవచ్చు. అందుకే పుల్లులు మన పుష్పరాజు చూసి భయపడతాయా? భయపడ్డం కాదు, రెస్పెక్ట్. ఇట్స్ టువర్డ్స్ ది రెస్పెక్ట్. అంటే జనాలు పుష్పరాజుకి పార్ట్ 2 ఎలా ఏంట్రా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ RRR సినిమాలు ఇంటర్వెల్ సీన్ లో పుల్లన్నీ జంకలు జుమ్మని దూకుతాయి కదా, అలాంటి సీన్ పెట్టినా పెట్టచ్చు పుష్ప 3 లో. మీరు ఎలాంటి ఏమైనా ఉంటే ప్లాన్ చేయండి. అంటే ఒక 10-15 పుల్లు లైన్ గా కాస్తా ఉంటాయా? జుమ్మని ఎలా దూకచ్చు ఒక్కసారి. నాకు అర్థమదు. పుష్ప కంటైనర్ చూసా కదా ఫస్ట్, అలాంటి ట్రక్ మీద ఎలా వెళ్తున్నప్పుడు టప్పని ఎలా బ్రేకింగ్ అయినా కంటైనర్ లోంచి పుల్లు ఎలా దూకినాయి ఇంకో. కంటైనర్ లో పుల్లు ఎందుకు ఉంటాయి ఇంతకి? RRR లో పెట్టినప్పుడు అడిగావు నువ్వు పుల్లు అవన్నీ పెట్టి. RRR లో అమ్మని కాపాడడానికి ఎన్టీఆర్ అయింది తీసుకెళ్ళాడు జనాలు లేక. ఇప్పుడు కూడా రివెంజ్ తీసుకోవడానికి పుష్పరాజ్ తీసుకెళ్తారు పుల్లు. ఎవరిని రివెంజ్? మంగళం సీన్ కోసం లేదు సీన్, లేకపోతే ఆయన ఉన్నాడు కదా ఎవరు బన్వర్ సింగ్ షెకావత్. బన్వర్ సింగ్ షెకావత్ లేపేశారు కదా. జాల్ రెడ్డి ఇలాంటి కావాలంటే ఇంకో వెళ్ళొస్తారు. కావాలంటే ఆడు ఎవరు లాస్ట్ లో బాంబు నొక్కారు కదా, ఆడేనా? ఏమో ఆడేనా అంటే అది జాలరెడ్డి అయి ఉంటదంటావా? ఏమరా బాబా అంత అవుతూ లేదు. లేదంటే మళ్ళీ జపాన్ పుల్లలు తీసుకెళ్తాడేమో కంటైనర్ లో. ఈసారి 10,000 పుల్లలు కంటైనర్ లో తీసుకెళ్లి అక్కడ వదిలి భయపడతాడేమో జనాలు. ఓకే కానీ అంటే ఏం లేదు, ఒక డైలాగ్ చెప్పాడు కదా, పుష్ప ఇంటర్నేషనల్ కూడా ఇంటర్నేషనల్ అన్నాడు కదా. ఇంటర్నేషనల్ పుల్లలు సప్లై చేస్తున్నాడు ఈసారి. గంధం అదే ఆ ఎర్రచందనం బదులు పుల్లలు సప్లై చేస్తా ఉంటాడు. ఇంకా వెరైటీగా కూడా ప్లాన్ చేయొచ్చు. గట్టిగా మారితే ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ చేసిన కూడా అడవుల్లో పులులతో మోయించచ్చు గంధపు చెక్కలు. మరి గొడ్డు ఎందుకు కట్టుకున్నాడు పుష్ప? నాకు అర్థం వేరే పుష్పాలోని తెలియస్తుంది ఇప్పుడు శీతాకాలం కదా అక్కడ. అంటే తిరుపతిలోని ఆ డిసెంబర్ ఆ నెలలో చలేస్తా ఉంటది కదా, అక్కడ ఉన్నాడా లోపల మరి చలితో ఉండొచ్చు. ఎప్పుడు తిరుపతి లడ్డు అని చెప్పాడు. తిరుపతి వెళ్ళేదంటావా ఎప్పుడన్నా? ఇది పార్ట్ 3లో వెళ్తాను. పార్ట్ 3లో నేను తీసుకున్న రివెంజ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి అక్కడ నిలబడి ఈసారి తిరుపతి 7 కొండలు సేమ్ డైలాగ్ ఆ డైలాగ్ చెప్పి మొదలెడతాడు. అప్పుడే మళ్ళీ జాతర బయట ఉంటుందా ఏమో మరి. నేను తీయట్లే సినిమా. అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తే అలాంటి సినిమా నేను తీస్తే అప్పుడు చెప్తాను. మనం ఒక రిక్వెస్ట్ అడుగుతాం సార్, సుకుమార్ గారు కొంచెం పాడితే స్టోరీ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో రాయండి సార్. మేము మా ఆడియన్స్ కి చెప్తాం. ఈడు నేను మన స్టోరీ ఎవరుంటాడు పర్లేదు సుకుమార్ గారు ఏమనుకో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆ తర్వాత పుష్ప అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కలిసి ఒక్కలే చేస్తాను. అది కాదు పుష్ప 2 లోని అసిస్టెంట్ డైరెక్టర్ నాగదేవిక అంట కదా. కానీ నీకు ఏ సీన్ వరకు నచ్చిందంటావు? అంటే కొన్ని సీన్స్ జాతర సీన్ బాగుంది అనుకున్నావు, నీకు ఆ ఫైట్ సీన్ నచ్చిందా? ఫస్ట్ ఎంట్రీలో చూపించింది నచ్చుతాయి కానీ నాగదేవిక అంటే అదే మనం పుష్ప పార్ట్ 2 లోని నాగదేవిక తీసుకున్నారంట కదా అసిస్టెంట్ డైరెక్టర్ కింద. ఎంతవరకు నిజం అనుకుంటున్నావు నువ్వు? మనోడు మొఖమే మొట్టపిల్ల ఎందుకు వస్తున్నాయి? అదే మనోడు మొఖమే మొట్టపిల్ల ఎందుకే? హీరో అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి అని గమనించావంటే అంటే ఏం లేదు, ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే చెప్పారు. అలా మేము వేస్తే చూసాం. మీకు ఏమైనా టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి పుష్ప సినిమా చూడండి, కానీ మన వల్ల ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయకండి. మనోడు చెప్పింది నిజమే. కొంచెం ఇంకా మళ్ళీ సినిమాలోకి రావడం కాదు కానీ ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? కాకపోతే ఆ ప్రైజింగ్ కొంచెం హెవీగా అనిపించింది, 417 రూపాయలు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కిరణ్ అని, డబ్బులు అంటే లెక్కలేదు మా వాడికి, ఎంతైనా సరే ఖర్చు పెడతాడు. అలాంటి వాళ్ళని కాకుండా
కొంచెం మాలంటాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ప్రైజెస్ పెట్టండి. ఇంటర్వెల్ టైంలో 500 ఖర్చు పెట్టేవాళ్ళు అలా కాకుండా కొంచెం మాలాంటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రైజెస్ తగ్గించిన ఇది ఒక మా విన్నపం ఇది. పర్సనల్ నోట్ మాత్రమే. ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే ఇలా బిగ్ ఫిలిమ్స్ చేస్తున్నారో ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొంచెం ఆలోచిస్తే మంచిది. సినిమా లాంగ్ రన్ వెళ్ళట్లేదంటే 417 రూపీస్ 420 రూపీస్ పెట్టి లాంగ్ రన్ ఎలా వెళ్తుంది? లాంగ్ రన్ వెళ్ళదు. సో మాకు వచ్చి ఒక చిన్న పర్సనల్ నోట్ ఏంటంటే దయచేసి కొంచెం తక్కువ పెట్టండి. 417 రూపీస్ అంటే కొంచెం ఎఫర్ట్ చేయగలమా, అంత ఎఫర్ట్ చెయ్యాలా అనే ఇది ఎప్పుడు వస్తుంది. అందుకని కొంచెం ఆ 417 రూపీస్ తగ్గించి 250 రూపీస్ లోపల పెట్టుకున్నా పర్లేదు. అంటే ఇదేమీ మిమ్మల్ని జడ్జ్ చేయట్లేదు, ఇది జస్ట్ మా పర్సనల్ నోట్ మాత్రమే. ఈ వీడియోలో ఎవరిని మేము హర్ట్ చేయాలని కానీ లేకపోతే డిసప్పాయింట్ చేయాలని కానీ మాట్లాడలేదు. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, ఓవరాల్గా ఏంటి అన్నది మాత్రమే చెప్పాను నేను. మీకు ఏమైనా మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.